మన నిద్ర కూడా 2 రకాల నిద్ర ఉంటుందన్నట్టు. ఒకటేందంటే మగత నిద్ర, 2 గాఢ నిద్ర. మనకు మగత నిద్ర ఒక ఒక మనిషి 10 గంటలు పడుకుంటే, మగత నిద్రలో 5:30 గంటలు పడుకుంటాడు. గాఢ నిద్రలో 4:30 గంటలు పడుకుంటాడు. మగత నిద్రతో పోల్చుకుంటే గాఢ నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. గాఢ నిద్ర లోపలనే మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ, గ్రోత్ హార్మోన్ కానీ అన్ని రకాల మెటబాలిజమ్స్ అన్నీ గాఢ నిద్రలోనే జరుగుతాయి. గాఢ నిద్రలోనే బాడీ లోపల మజిల్స్ అన్నీ రిలాక్స్ అయితాయి. మామూలు నిద్రలో కొద్దిగా 50% రిలాక్స్ అయితే, గాఢ నిద్ర 100% మజిల్స్ అన్ని రిలాక్స్ అయితాయి. గాఢ నిద్ర మనకు 45% ఉంటేనే మార్నింగ్ పూట మనకు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. హెల్తీగా ఉంటాము. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ కాకుండా ఉంటుంది. కొంతమంది అంటారు, "మాకు నిద్రే పట్టట్లేదు" అంటారు. పక్కన వాళ్ళ అటెండెంట్ అంటారు కదా! "మాకు మంచి నిద్రపోతున్నాడు" అంటారు. అంటే వాళ్ళకు మగత నిద్ర వస్తుంది గానీ, గాఢ నిద్ర రావట్లేదు. వాళ్ళ గాఢ నిద్ర అనేది 10% 5% ఉండొచ్చు. మగత నిద్ర మాత్రం 90% ఉంటుంది. అంటే వాళ్ళు 10 గంటలు పడుకున్నా గానీ 9 గంటలు వాళ్ళు మగత నిద్రలోనే ఉన్నారు. కాబట్టి ఏంటంటే బాడీ రిలాక్స్ కావట్లేదు. బాడీ రిలాక్స్ కాకపోయేసరికంటే మార్నింగ్ పూట ఫ్రెష్‌నెస్ ఉండట్లేదు. మార్నింగ్ పూట మనకు నిద్రపోయిన ఫీలింగ్ కూడా రావట్లేదు. దాంతో పాటు రకరకాల జబ్బులొస్తా ఉన్నాయి. గాఢ నిద్ర ఎందుకు రావట్లేదు? మగత నిద్ర ఎందుకు ఎక్కువవుతుంది? ఏమైనా శ్వాసలో ఇబ్బంది ఉందా? ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా? గుండెలో ప్రాబ్లమ్ ఉందా? మనకి ఇంకేమైనా ప్రాబ్లమ్ తెలవాలి అంటే మనం స్లీప్ స్టడీ చేసుకోవాల్సొస్తుంది.